ఎక్కడా నీ అన్న కాశీ? నన్ను పట్టుకోవడానికి నువ్వు ఎన్ని స్కెచ్లు వేశావు. నా మొదటి స్కెచ్కే నువ్వు దొరికిపోయావు చూసావా? అది కూడా అండి. జాలీగా మాల్కి షాపింగ్ చేయడానికి వచ్చి నిన్ను ఒక డైవర్ట్ చేస్తున్నాడంటే కొంచెమైనా ఆలోచించడం మానేసి గన్ను పట్టుకుని వచ్చేస్తావా? ఆవేశం ఉంటే చాలు, బుర్ర ఉపయోగించాలి. OneTamilMV.us షాపింగ్ మధ్యలో వదిలేసి వచ్చేసాం. రా వెళ్దాం. బాసు, ఈ రోజు ఈవిడ ఆఫ్ డ్యూటీ, రేపు ఆన్ డ్యూటీలో మీ పంచాయతీ పెట్టుకోండి. నేనే చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను. తానైనా పోలీసు, నేను మిలిటరీ. ఇంకోసారి తనతో అనవసరంగా గొడవ పడ్డారని తెలిసిందో కుమ్మడం కాదు, నీ అబ్బ కాల్చి పారేస్తాను. వస్తా. ఇందా వెళ్తాం పద. కరెక్ట్ టైంకి వచ్చావు. మరి నీకు ప్రాబ్లం అంటే చూస్తూ ఊరుకుంటానా? లేపేస్తాను. నేను కొంచెం అదో రకం మనిషినే. అన్నిటినీ ఎందుకని ఆరా తీసి ప్రశ్నిస్తా. ఓ కెలికి కెలికి కూపి లాగుతా. అదే నా క్యారెక్టర్. గాయత్రి చెప్పింది. ఏం చెప్పింది? అది నాకు బాబాయే ఎంత, ఆయన ఒప్పుకుంటే చాలు అంది. పెంపకం. నా చిట్టి తల్లి అడిగిందన్న ఒకే ఒక్క కారణానికి ఏ ఫార్మాలిటీస్ పట్టించుకోకుండా నేనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీరు మీ అమ్మాయి మాకు బాగా నచ్చారు. కానీ ఈ పెళ్లి జరగాలంటే నాకు నచ్చాలిగా. ఇలా మాట్లాడుతున్నానని మీరేమీ అనుకోకండి. ఎందుకంటే నా అన్న, అదే దీని బాబు, పోలీసు, చాలా నిజాయితీగా ఉండేవాడు. ఏం లాభం, ఉండడానికి ఒక్క ఇల్లు కూడా లేదు. నా బిడ్డ వెళ్లే చోట ఎలాంటి ఇబ్బంది పడకూడదు కదా, అందుకే ఇన్ని క్వశ్చన్లు వేయాల్సి వస్తుంది. మీ అబ్బాయి గుణగణాలు లక్షణాలు ఓకేనే, కానీ క్యాష్ ఏవైనా 4 రాళ్ళు వెనకేసుకున్నాడా అని. ఎవరి దగ్గర చేసి చచ్చకుండా బతకడానికి కావలసినంత డబ్బులు సార్. మర్యాద గల కుటుంబం. గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటాను. మర్యాద గల కుటుంబం అంటే 3 తరాలుగా ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం సార్ మాది. ఈ దేశం కోసం ఎంత రక్తం చెందించాము ఆ షోకేస్ చూస్తే తెలుస్తుంది. అందులో ఉన్న మెడల్స్ చెప్తాయి మా కుటుంబం గురించి. అశోక చక్రం, మా నాన్నకి దక్కిన గౌరవం, ఇలాంటివి కోట్లు ఇచ్చినా ఎవరికి దొరకవు సార్. అయిపోయిందా? మెడలుంచుకుని నన్నేం చేయమంటావు చెప్పు. 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు. ఏకతో సమానం అనుకో.
వయసులో పెద్ద అనే మర్యాద లేకుండా నా బాబాయిని కొడతావా? ఎవరు? ఈయన వయసులో పెద్ద పెద్ద మనిషి నేను చెప్పుకుంటే సరిపోదు, దానికి తగ్గట్టు బిహేవ్ చేయాలి. నీ మొహం చూసి ఈయన్ని వదిలేస్తున్నాను. తీసుకెళ్ళిపో. హౌ డేర్ యు! ఈయన నాకు నాన్నతో సమానం. క్షమాపణ అడుగు. క్షమాపణ నయం చంపకుండా వదిలేశాడు. ఆ మెడల్ని ఒక్కోసారి చూస్తున్నప్పుడు మా నాన్న నాతోనే ఉన్నట్టుంటుంది. దాని గురించి తప్పుగా మాట్లాడుతున్నాను. అవును, ఆయన మాట్లాడింది తప్పే. కానీ నువ్వు ఆయన క్షమాపణ అడిగే వరకు నేనెప్పటికీ నీ మొహం చూడను, ఈ ఇంట్లోకి అడుగు పెట్టను. రండి బాబాయ్, వెళ్దాం. గాయత్రి, తాను మాట్లాడింది తప్పని ఆయనే క్షమాపణ అడిగే వరకు నేను నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు. రే, నువ్వు ఇష్టపడిన అమ్మాయి రాతాను. పర్లేదు నాన్న, వెళ్ళి. నాకు మా నాన్న గౌరవమే ముఖ్యం. చంద్రు, నేను నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఆల్రెడీ బయలుదేరిపోయావన్నారు. నానమ్మకి ఏం కాలేదు, మైనర్ హెడ్ ఇంజరీ, నథింగ్ సీరియస్. హాస్పిటల్లో ఉన్నారు, షీల్ బి ఫైన్. ఆవిడికి స్పృహ వస్తేనే డబ్బు నగలు ఎంత పోయాయని ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. నాకు డబ్బు ముఖ్యం కాదు, నాన్నగారు మెడల్ పోయింది. నాకు అది కావాలి. ఎవరు? తెలీదు. మొత్తం కలిపితే 50 ఏళ్ళు ప్లాన్ చేశారు. నాన్నమ్మ ఏ హాస్పిటల్ ఉంది?